ఆయన మా భార్యతో రాలేదు కదా. టీటీడీకి భార్యతో రాలేదు. రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. ఆ అమ్మ ఇంతవరకు పైన కొండ మీద అడిగే పెట్టలే. భారతమ్మ ప్రాపర్ రికార్డ్స్ ఉన్నాయి అయితే రాలేదని. ఇప్పుడు కొండకు రాకుండా ఇంటికాడ సెట్టింగ్ చేసుకొని ప్రసాదం పెడితే అందరం చూసాం, కోట్ల మంది ప్రజలు చూసారు. ఎవరికి ప్రసాదం పెడితే? భారతికి పెడితే ఆమె ఇట్లా పడేసింది పబ్లిక్గా. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. అటువంటి అంత పెద్ద కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సెట్టింగ్ చేయటం ఎందుకు, ఆ దొంగ పూజలు చేయటం ఎందుకని నా పాయింట్. హోమంలు ఇవన్నీ కూడా అన్నీ దొంగ పూజలే. మెడలో సిలువ వేసుకొని ఏం పూజలు చేస్తారండి, ఏమి యాగాలు యజ్ఞాలు చేస్తారు చెప్పండి. చిత్తశుద్ధితో చేయాలా, ఆ చిత్తశుద్ధి అనేది వాళ్ళ దగ్గర లేదు. అదే నా ప్రధానమైన ఆరోపణ. ఆమె రమ్మనుండు. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి పట్టుబడులు ఇవ్వాలి, సతీ సమేతంగా రావాలి, మన మాన్యువల్లో ఉంది భార్య ఉంటే. మరి అవి ఎందుకు రాలేదండి ఒక్కసారి కూడా 5 ఏళ్లలో? 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా రాలేదు అయితే. ఆమె రాదు, వాళ్ళ అమ్మ రాదు, ఎవరు రారు. అక్కడ ఏదో ముఖ్యమంత్రి కాబట్టి ఆ వేషం వేసుకొని వస్తాడు తప్ప అంత భక్తి లేదండి వాళ్ళకి. సో అఫీషియల్గా మీరు అనౌన్స్ చేయదలుచుకుంది ఏంటి అని అంటే ఖచ్చితంగా క్రిస్టియన్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారితో అని అంటారు. 100% ఆయనే చెప్తాడు కదా, నేను చెప్పేది ఏముంది. ఆయనే చెప్తాడు క్రిస్టియన్. నేను రోజు బైబిల్ చదువుతారా 4 గోడల మధ్యన అంటాడు కదా, ఆయన డైలాగ్ అది. నేను దాన్ని తప్పబట్టట్లా. చదువుకో, నువ్వు 24 గంటలు బైబిల్ చదువుకో, ఎవడొద్దన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి హిందూ సాంప్రదాయం ప్రకారం, దాన్ని పాటించమంటాం. అంటే డిక్లరేషన్ అన్న సూటిగా ఇవ్వమంటారు మీరు, అయితే నేను హిందూని అంటానా క్రిస్టియన్ అంటారా అని పబ్లిక్. నేను వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అందుకనే నేను వచ్చాను అనేది డిక్లరేషన్ ఫామ్ పెట్టాలా, సంతకం పెట్టాలా. అది పెట్టడు, మేము అలా చేయం. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనిది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమన్నా ఉంది తిరుపతి తిరుమలలో అని అంటే? మొత్తం చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు అని చేసింది. ఎవరేం చేశారు? ఇప్పుడున్న సిస్టమ్ ఏదైతే ఉందో, వెంగమామ అన్నప్రసాదం, ఈ క్యూ కాంప్లెక్స్లు, ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్స్, ఇవన్నీ కూడా ఎవరు కట్టారండి? టీడీపీ గవర్నమెంట్లో కట్టారు. వేరెవరు కట్ల, ఒక రూమ్ కూడా కట్ల. ఈ గెస్ట్ హౌస్లు పెద్ద పెద్దవి కట్టుకున్నారు వాళ్ళు పంచుకొని, అంతే తప్ప సామాన్య భక్తుడికి వాళ్ళు ఏం చేయలేదండి. ఓకే, ఈరోజు 2 లక్షల మంది భోజనం చేస్తారు పర్ డే అన్నప్రసాదం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఎఫ్డి ఉంది మనకి అన్నప్రసాదం. సాధారణంగా చెప్పాలంటే సార్, ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని అంటారు. ఎందుకంటే మత మార్పిడులు చాలా హెవీగా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఇంకెక్కువ జరిగింది అని. బాధాకరమైన విషయం ఏంటంటే తిరుపతిలో ఎటు చూసినా చర్చలు కనపడతా ఉన్నాయి. తిరుపతిలో ఉంటే దాన్ని మనం ఏం చేయలేము. అది కానీ పుణ్యక్షేత్రమైనటువంటి సాక్షాత్తు తిరుపతి కాస్మోపాలిటన్ సిటీ అండి. తిరుమల అంటేనే తిరుపతి కాస్మోపాలిటన్, ఎవరన్నా ఏదన్నా చేసుకోవచ్చు. తిరుమలలో మాత్రం అలా లేదు. సో ఈ అత్యధికంగా జరుగుతున్న మత మార్పిడిల పట్ల మీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు 5,000 టెంపుల్స్ కడుతున్నాం. ఈ దళిత వాడల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం వీళ్ళందరూ సహకారం తీసుకొని 5,000 టెంపుల్ కట్టాలని ప్రణాళిక తీసాం. ఆల్రెడీ స్టార్ట్ చేసాం. దాదాపు ఒక 500-600 టెంపుల్స్ స్టార్ట్ అయినాయి. ఇక 1 ఇయర్ లోపల 5,000 కట్టేస్తాం. అంటే అక్కడ భజన మందిరాలు అవి ఇవి కట్టి, అక్కడ ఉన్నటువంటి మత మార్పిడులు కొంచెం ఆపి, అందరినీ పిలిచి అక్కడ దీంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సార్ ప్రధానంగా చెప్పాలంటే టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చింది లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి. రిపోర్ట్స్ చూసినట్లయితే కల్తీ ఏం జరగలేదు అని చెప్పేసి అని అంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఈరోజు ట్వీట్లు పెట్టుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, మీరేమో కల్తీ జరిగింది అని అంటున్నారు. మీ వాదన రిపోర్టు ఇప్పుడు అందులో క్లారిటీ ఏంటంటే, అందులో పంది కొవ్వు 10% కన్నా ఎక్కువ లేదు అని ఇచ్చాడు రిపోర్టు. అది ఒకటే వార్డులో. అంటే 9% ఉంది అని అర్థమా? 9.9 ఉన్న ట్రేస్ కాదు అది. అది ఎవరైతే టెస్ట్ చేయించారో 2 సైంటిస్టులు వేరే కంపెనీలు పనిచేస్తూ ఉంటే వాళ్ళని టీటీడీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేశాడు. వాళ్ళు వెళ్ళి ఈ కండిషన్ పెట్టారు. అసలు మైక్రో లెవెల్లో చెక్ చేయాలి కదా. ఒక 5% ఉంది,
మళ్ళీ ఇంకొక 10% 20% ఎద్దుకో ఉంటుంది. యానిమల్ అంటే ఒక పిగ్గే కాదు కదండి, ఎనీ యానిమల్స్ ఎనీ యానిమల్. అవన్నీ ఏం చెక్ చేయాలి, ఓన్లీ పిగ్. అక్కడ డౌటు, అది కూడా 10% పైన లేదు అంతే. అలా రావడానికి ఇప్పుడు మీ ప్రభుత్వం అన్నీ మ్యానిపులేటెడ్ అండి. సారీ టు సే, సిబిఐని చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అందుకని ఎప్పుడైనా కానీ కరుణాకర్ రెడ్డి చిన్న ఇష్యూ అయినా సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ ఎంక్వైరీ అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే 13 ఏళ్ళ నుంచి సిబిఐ కోర్టుకు పోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పోవట్లేదు? నువ్వు నేను పోకపోతే ఊరుకుంటావా? 2 వాయిదాలు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇచ్చి లోపల తీసుకెళ్ళేస్తారు. అట్లా 13 ఏళ్ళ నుంచి పోకుండా ఉంటాడు ఆ కోర్టుకి. ఏమైనాయి కేసులు? ఏమైనాయంటే వేల కోట్లు లిక్కర్లు కానీ వాటిలో వీటిలో అన్ని కొట్టేసి అలా డబ్బులు ఖర్చు పెడతారు కొన్ని ఏజెన్సీలకి. అలానే ఇప్పుడు లడ్డు కల్తీ కూడా అలానే మేనేజ్ జరిగిందంటారు. ఎస్, నాకు డౌట్. ఎలా తేలాలి మరి లడ్డు వివాదం? ఏం చేస్తాం, దేవుడికి వదిలేయాలి. ఇంకా ఏం చేస్తాం అంటే ఒక పరిష్కారం చూపించినట్టుగా లడ్డులో కల్తీ జరిగింది జరగలేదు అనే వాళ్ళు అన్నది చైర్మన్ మీరే స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళు అన్నది ఏంటంటే ఇది నెయ్యి కాదు, అన్ని కెమికల్స్, 100% కెమికల్స్. ఎంటైర్ లడ్డులో ఉన్నటువంటిది నెయ్యి కాదు, 100% పర్సెంటేజ్ స్టేజ్ లో చెప్పాలంటే 1% కూడా నెయ్యి లేదు. మరి అదేం కెమికల్ సార్? అవన్నీ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేశారు. అది ఉన్నాయి రికార్డులో, చార్జ్ షీట్లో ఉంది. నేను చెప్పేది కాదు. కోట్ల మంది భక్తులను మోసం చేసినట్టే కదా చేశారు కదా. అది కూడా పాయిజన్. అది మీరు టీవీలో మా మూర్తి డిబేట్ చూసారో లేదో, ఆ కెమికల్ కూడా పాయిజన్, స్లో పాయిజన్. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు దాని మీద. అంటే ఈ రకంగా హిందువులను ఏం చేద్దాం అనుకున్నారు సార్? మరి చంపేద్దాం అనుకున్నారు స్లో పాయిజన్ ఇచ్చి. అదే కదా మా బాధ. మేము బరస్ట్ అయ్యేది ఎందుకు? వాడెవడు అంటే అక్కడెక్కడో ఈ తీవ్రవాదులు ఏదేదో కెమికల్ స్లో పాయిజన్ కలిపి చంపేద్దాం వెజిటేబుల్స్లో అని వాడేదో చేస్తుంటే ఓకే, కానీ మరీ భక్తుల దగ్గర ఈ రకంగా కలియుగ స్వామి ఏమేమి కెమికల్ ఉంది అనేది కూడా ఉందండి ల్యాబ్ రిపోర్ట్. సిట్ ఇచ్చిన దాంట్లో ఉందండి. అవన్నీ హైడ్ చేసి ఆ ఒక్క పాయింటే పంది కొవ్వు లేదు, 10% కన్నా ఎక్కువ లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చారు, అంత అబద్ధాలే. ఈ మాజీ ఎమ్మెల్యేలంతా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తా ఉన్నారు మీ మీద కూడా, లేకపోతే టీటీడీ మీద, వాళ్ళకు ఉండేది ఆయుధం అదే కదా. వాళ్ళ పత్రిక, వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఇష్టం అని చెప్తారు. సిట్ రిపోర్ట్ ఉంది కదా. ఒక టీటీడీ చైర్మన్గా లడ్డు విషయంలో ఫైనల్గా మీరేం స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారు బలంగా? నేను ఆల్రెడీ ఇచ్చాను స్టేట్మెంట్. ప్రజలకు ఇవ్వాల్సి అయిపోయింది. మేము వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ కల్తీ నెయ్యి బయటకు వచ్చింది. మనమే అది ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించి, ఫస్ట్ అహ్మదాబాద్ పంపిస్తే ఇందులో మొత్తం కల్తీ ఉంది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని వచ్చింది రిపోర్ట్. దాన్ని పట్టుకొనే చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ ఉంది అని. ఆ రిపోర్ట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాబ్ అది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక స్టాండ్ ఏంటి ఈ లడ్డు పట్ల? పిలుస్తున్నట్ట, ఇంకా ముందుకేమైనా తీసుకెళ్తున్నట్ట, ఇంకేమైనా ఎంక్వైరీలు ఉన్నట్ట? వాళ్ళ అధిష్టానం చూసుకుంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు లేటెస్ట్గా వార్తలు వస్తున్నటువంటి ఏంటంటే ఈఓ గారిని ట్రాన్స్ఫర్ చేయటం. ఇలాంటి ఈఓ మళ్ళీ అనిల్ గారిని అంతకుముందు వైఎస్ఆర్సీపీ పంపిస్తే మీ టీడీపీ ఏరుకోరి తీసుకొని వచ్చారు. మరి అలాంటి ఈఓని తాత్కాలికంగా బదిలీ కింద చూడొచ్చా? వేటు అని చెప్తున్నారు. ఈ వేటుని ఏ రకంగా చూడొచ్చు? ఆ చార్జ్ షీట్లో ఆ రోజు అనిల్ కుమార్ సింఘాల్ ఏదైతే టెండర్ డాక్యుమెంట్ని ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చారో అప్పుడు ఆయన ఉన్నాడు అని ఆయన సంతకం పెట్టలా. ఆవిడ అడిషనల్ ఈఓగా ధర్మారెడ్డి ఉన్నాడు. ఆ నోట్ ఫైల్లో ధర్మారెడ్డి పెట్టాడు సంతకం, అనిల్ పెట్టలా, సింఘాల్ పెట్టలా. కానీ ఆ సిట్ ఏంటంటే ఈ అనిల్ కుమార్ సింఘాల్ నోటీస్లో ఉంది, ఇంకొక ఇద్దరిని పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఒక రికమెండేషన్ ఇచ్చారు. సో సిట్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది. బట్ నాకు తెలిసి మాత్రం సింఘాల్ ఈజ్ వెరీ ఆనెస్ట్. ఆయనకి అవసరం లేదు ప్రస్తుత ఈఓ గారు. మన సీఎంఓ సుబ్బారెడ్డి పిలిచి దీన్ని ఇట్లా రిలాక్స్ చేసి అప్రూవల్ చేయి, రిలాక్స్ చేసి పెట్టింది ఫైనల్ డిసిషన్ బోర్డు మీద. బోర్డు కదా తీసుకుంది నిర్ణయం. సింఘాల్ ఏం తీసుకున్నాడు? సింఘాల్ తీసుకోవాలా, బోర్డుకి పెట్టాడు, బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. బోర్డు చైర్మన్ ఎవరు? సుబ్బారెడ్డిని వదిలేశారు.
చిన్నప్ప అని ఒకడు ఉంటాడు ఆయన దగ్గర పిఏ, వాళ్ళ అకౌంట్లో 4.5 కోట్లు వచ్చినాయి బోలేబాబా డైరీ నుంచి. ఆయన అకౌంట్ నుంచి ఎక్కడ పోయిందో సిట్టు చెప్పలా. నేను మొన్న అదే క్వశ్చన్ అడిగా, ఎందుకు మధ్యంతరం ఆపేశారు సిట్టు? సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిట్ సిబిఐ, మరి ఏమైందో రిపోర్ట్లు ఎక్కడ పోయినాయి? సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసావు? దానికి ఆన్సర్ లేదు. ఆయన పిఏ చిన్నప్ప 25-30 జీతగాడు ఇన్ని కోట్లు ఈ బిజినెస్ ఎట్లా చేశాడు? పెద్దోళ్ళు సహకారం లేకుండా ఆయన చేస్తాడండి ఈ ప్రాసెస్ అంతా. ఇక అన్నీ ఏంటంటే ఇవన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి.